హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు గతంలో పోల్చుకుంటే కంప్లీట్‌గా ఒక 30% అనేది డౌన్‌ఫాల్ అనేది అయింది. మనం కూడా చూస్తున్నాం. గతంలో ఒక పేరెనక రియల్ ఎస్టేట్ అని ఉంటే చాలు. ఆ వ్యక్తి నెలకి తక్కువలో తక్కువ ఒక 50-1 లాక్ అన్నా సంపాదించాడు. తక్కువలో తక్కువ. కానీ అదే హైప్ అనేది ఇప్పుడు లేదు. ఎందుకని ఈ సిట్యుయేషన్ వచ్చిందని అంటారు? ఇది చాలా టిపికల్ క్వెషన్ అడిగావు. దీనికి ఆన్సర్ చెప్పాలంటే కష్టం. కానీ హ్మ్. ట్రై చేస్తాను. హ్మ్. ఎందుకంటే ఏ బిజినెస్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటది సహజం. ఏది కూడా కంటిన్యూ గ్రోత్ ఉండదు. కంటిన్యూ లాస్ ఉండదు. మన తెలంగాణ వరకు చూసుకుంటే ఏంటంటే ఎలక్షన్ దగ్గర నుండి కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ ఒక్కోలా రాస్తున్నారు. కొంతమంది ఫర్ రాస్తారు. కొంతమంది ఎగైనెస్ట్ రాస్తారు. నేను ఒకటే క్వెషన్ అడుగుతున్నా. బిజినెస్ పడిపోయి మొత్తం డమాల్ అయిపోయి జీరో అయిపోతే ఎస్ఆర్ ఆఫీస్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? వందల్లో ఉన్నాయి. ఆఫీసుని మూసేయాలిగా. హ్మ్. మరి బిజినెస్ లేకపోతే ఏం చేస్తారు? పక్కన డాక్యుమెంట్ మూసేసారా? ఏదైనా ఆఫీస్కి వెళ్ళి చూడండి. సో అనాలిసిస్ చేసినప్పుడు మార్కెట్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉంటుంది అది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఉన్నట్టు. ఎందుకంటే ఒకసారి రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకసారి బయర్స్ మార్కెట్ ఉంటుంది, ఒకసారి సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. జీరో అనేది ఎప్పుడు ఉండదు. చాలామంది ఆపోజిట్గా చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు బయర్స్ మార్కెటా? సెల్లర్స్ మార్కెటా ఇప్పుడు సార్? బయర్స్ మార్కెట్. ఓకే. సెల్లర్స్ మార్కెట్ అంటే సెల్లర్ డిమాండ్. ఒక ఎలక్షన్ ముందు కేసీఆర్ గారి టైంలో సెల్లర్స్ మార్కెట్ అంటే అమాంతంగా పెరిగిపోయినాయి రేట్లు. అది కొన్ని ఆర్టిఫిషియల్ ప్రైస్, ఆర్టిఫిషియల్ జంప్. హ్మ్. ఆర్టిఫిషియల్ జంప్ ఇప్పుడు మధ్యలో ఆశ వచ్చింది అనుకోండి, మళ్ళీ మధ్యలో పడిపోతాడు. స్టార్టింగ్ బాన్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. అంటే వాడు పుట్టుకతోనే కోట్లాది. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, హ్మ్. లేదా అదానీ ఉన్నాడు. వాళ్ళకి ఇంకో 10 జనరేషన్ అయినా ఏం కాదు. 10 జనరేషన్స్, ఒకటి కాదు, రెండు కాదు, అంత సంపాదించి పెట్టారు. లక్షల కోట్ల టర్న్ ఓవర్. ప్రతి నిమిషానికి కొన్ని వేలు లాభాలు వస్తాయి. వేల కోట్ల లాభం వస్తుంది. హ్మ్. ఈ అంబానీ, అదానీ, టాటాస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్, వారన్ బుఫెట్ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇంచుమించు రియల్ ఎస్టేట్, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. సో నువ్వు ఇందాక అన్నారు మీరు పేరు పక్కనే నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్, రియల్టర్ అది ఉంటే చాలు. తక్కువలో ఎంతో కొంత అంటే సంపాదించాలి. అన్నిటికీ ఏ ఫీల్డ్ లేదండి. ఫార్మాకి లేదా? ఫార్మా కూడా పెరిగింది, తగ్గింది. హ్మ్. సాఫ్ట్వేర్ పెరిగింది, సాఫ్ట్వేర్ తక్కువలో ఉంది. ప్రతి బిజినెస్ ఏ సెగ్మెంట్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది వేవ్ లెంత్ అంటారు ఫిజిక్స్లో. ఇలా ఉంటుంది. అంటే హ్మ్. కొంతకాలం రోడ్డు మీద అప్ వచ్చింది అనుకో, మళ్ళీ డౌన్ వస్తుంది. సో రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదండి. చాలామంది కామెంట్స్ చేస్తారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే పర్లేదు, నాలెడ్జ్ లేని వాళ్ళు చేస్తే ఏదో కామెంట్ చేయాలని చేస్తారు కొంతమంది. మీరు ఊరికే మార్కెట్ నేనే హైప్ చేయను. నేను వాస్తవం చెప్తున్నా. ఒకప్పుడు బాగా పెరిగేది. పెరిగిన రేట్లు వాస్తవం కాదు. 100 కోట్లు పర్ కోకాపేట పర్ ఎకరం అనేది కాదు. ఇప్పుడు మై హోమ్ మార్ట్‌లో 20,000-25,000 పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారు. మరి ఎలా కొంటున్నారు? ఎన్ని వేలు ఫ్లాట్స్. హ్మ్. మార్కెట్ పడిపోతే మరి ఉండాలి. బిల్డర్స్ అనే ఆఫీస్ మూసేయాలిగా. బిల్డర్స్ మూసేసారా? ఈ చిన్న మైనర్ ఉంటే వాళ్ళు ఉంటూ కొద్దిగా కష్టాలు పడతారు. ఖర్చులు సార్, పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ వరకు, ఐ మీన్ నెక్స్ట్ ఇయర్ వరకన్నా, నెక్స్ట్ ఇయర్ 25 డిసెంబర్ వరకన్నా అప్పటికన్నా రేట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్? ఇప్పుడు తగ్గుతాయా రేట్స్ అనేది? ఫ్లాట్ రేట్స్ అనేది ఇప్పుడు గాని? ఆల్రెడీ తగ్గాల్సింది తగ్గిపోయిందండి. పెరగాల్సింది పెరిగింది. లాస్ట్ 1 ఇయర్‌లో తగ్గాల్సింది తగ్గింది. ఇంతకంటే ఇంకా తగ్గదా సార్? కష్టం. ఎందుకంటే ఓకే. కరెక్షన్ ఏదో ఎప్పుడైనా 10-20% కరెక్షన్ ఉంటది. ఆ కరెక్షన్ ఇప్పుడు గత అక్టోబర్ ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్. ఈ 1 ఇయర్‌లో రేట్లు ఎక్కడ పెరగలేదు. దట్ మీన్స్ ఇట్స్ తగ్గినట్టే కదా అర్థం. రేట్ ఇంతవరకు పెరగలే. పెరగలేదంటే కాన్స్టెంట్‌గా ఉన్నట్టు కూడా అనుకోవచ్చుగా. అదే పెరిగిన హైప్‌లో ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ జంప్ ఉందో అది కరెక్షన్ అయింది. కరెక్షన్ అయ్యి కొద్దిగా స్టేబుల్‌గా వచ్చింది. ఇప్పుడు దీనికంటే అయితే బిల్డర్ మూసేస్తాడు. అంటే క్లోజ్ డౌన్ అంటే థిన్ మార్జిన్ 10-15% ఉంటే ఎక్కువ నెట్. గ్రాస్ ప్రాఫిట్ 25 ఉంటుంది. నెట్ ప్రాఫిట్ అనేది 10-15% ఉంటుంది. ఎప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రెజెంట్? ఇక్కడ ఏమైందంటే నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్‌లో ఒక గవర్నమెంట్ దగ్గర నుండి క్లియర్ స్టేట్మెంట్ లేదు. ఓకే. పలానా ఏరియా డెవలప్ చేస్తాం. పలానా ఏరియా ట్రై చేస్తున్నారు అంతే. ఇప్పుడు 2050 ప్లాన్ వేస్తున్నారు. మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ప్లాన్ 2008లో వేసి అంటే 3008 వేసింది. 2031 దాకా ఫాలో అవుదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని రివైజ్ చేస్తున్నారు. కానీ ఏమైంది, తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు పడిపోయింది? ఒక్క జోన్ ఒకటే ఫోకస్ చేశారు. అది వెస్ట్ జోన్. శ్రీశైలం సౌత్ జోన్కి వచ్చేసరికి అది కొలాప్స్ అయిపోయింది. ఓకే. సో ఈ వెస్ట్ జోన్ బాగా పెరిగిపోయే రేట్లు సామాన్య ప్రజలు
కొనుక్కునే సందర్భంలో లేరు. అంటే ఆ ఏమంటారు దాన్ని, ఆపర్చునిటీ లేదు వాళ్ళు కొనుక్కోవడానికి. ఎందుకంటే 30,000, 40,000, 50,000, ₹1,00,000 గజం. ఓఆర్ఆర్‌లో లక్షలో తక్కువ దొరకట్లేదు మంచి ప్రాజెక్ట్స్ అయితే. ఇప్పుడు అది గజం ఎంత ఉంది సార్ ఇప్పుడు? ఎక్కడ? అక్కడ మీరు చెప్పే ఏరియా దగ్గర? నేను చెప్పేదేంటంటే జనరల్‌గా అందరికి జగమెరిగిన సత్యం ఏంటంటే ఫస్ట్ డిమాండ్‌లో ఉన్నది ముంబై హైవే. ముంబై హైవే ఏంటి? కోకాపేట, నియోపోలిస్, తెల్లాపూర్, కొల్లూరు, ఇస్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట. సో, ఇందాక మీరు చెప్పారు అక్కడ గజం అనేది ₹1,00,000 ఉంది అన్నట్టు. ఓఆర్ఆర్ ఇప్పుడు ఎంత ఉంది సార్ అక్కడ? అదే 1,00,000 ఉందా? లేకపోతే ఇంకా తగ్గిందా? ఇప్పుడు 1,20,000 ఉంది. ఒకప్పుడు 10,000 శంషాబాద్ అంటే ఎవరికి తెలుసు? 20 years బ్యాక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ రాకముందు పోచారం తెలియదు ఇక్కడ ఇన్ఫోసిస్ దగ్గర. ఇన్ఫోసిస్ వచ్చాక పోచారం ఉందని తెలుసు నీకు కానీ నాకు కానీ. అదే ముంబై హైవేలో ఇవి ఉన్నాయని ఎవరు తెలియదు. సంగారెడ్డి అంటే పెద్ద ఊరు. సంగారెడ్డి సిటీ అయిపోయింది. అక్కడ ఇప్పుడు నేను చెప్పిన ఏరియాలో సంగారెడ్డి టు సదాశివపేటలో మీకు 15,000-20,000 నుండి 30,000 దాకా దొరుకుతుంది. అంటే సంగారెడ్డి దాటాక రుద్రారం, పెద్దాపూర్ దాటి వెళ్తే 15,000-20,000. ఇంక ముందు వస్తే 25-35 పర్ 1000 రోడ్ సైడ్, రోడ్డుకి దగ్గరలో సెకండ్ థర్డ్ బీట్ రోడ్ ఫేసింగ్. అదే కొద్దిగా లోన్కి వెళ్తే ఇంకో 5,000 తగ్గుతుంది. ఇంకా లోన్కి వెళ్తే 5,000 తగ్గుతుంది. అక్కడ ఏమవుతుంది? మీరు లోన్కి వెళ్తుంటే అప్రిషియేషన్ టైం పెరిగిపోద్ది. ఏదైనా జూతేదో పైసలు ఉంటుంది, జిత్నా ఆట ఉత్నా రోటీ. అంటే 35,000 కొనుక్కునేది ఒకలా ఉంటుంది. రోడ్డుకి దగ్గరలో అప్రోచ్ ఫస్ట్ టైం. 25,000 కొనుక్కుంది ఇంకో 5 కిలోమీటర్ లోన్ ఉంటుంది. 15,000 కూడా దొరుకుతుంది ముంబైలో. అది 15-20 కిలోమీటర్లు. సో ది మోర్ యూ గో డీపర్ ఇన్ టు ది ఏరియా, రేట్ విల్ రెడ్యూస్. ఓకే. ది మోర్ యూ కమ్ టు రోడ్ సైడ్, రేట్ విల్ ఇంక్రీజ్. ఓకే. అదేవిధంగా డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో, సప్లై తక్కువ ఉందో, రేట్ అనేది పెరుగుతుంది. డిమాండ్ మోర్, సప్లై లెస్. అంటే కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండి ప్రాపర్టీ సప్లై తక్కువ ఉంటే రేట్ పెరుగుతుంది. అదే ప్రాపర్టీస్ ఎక్కువ ఉండి కొనేవాళ్ళు తక్కువ ఉంటే రేట్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి, కొనేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక విధంగా చెప్పాలంటే కొనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు, సప్లై ఎక్కువ ఉంది. అందుకని బయ్యర్స్ మార్కెట్ అంటున్నాం. ఓకే. సెల్లర్స్ మార్కెట్, సెల్లర్ రేట్లు పెంచినట్టు బయ్యర్ బార్గెనింగ్ పవర్ ఉండదు. ఇప్పుడు పవర్ ఉండదా బార్గెనింగ్ పవర్? ఇప్పుడు బయర్స్ ఉంటుంది. ఎందుకంటే డీల్స్ 10 డీల్స్ అయిపోతే 2 డీల్స్ అవుతున్నాయి, 3 డీల్స్ అవుతున్నాయి. 10 డీల్స్ అవ్వాల్సిన ప్లేస్లో జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే 1000 ఎంక్వైరీలు వస్తే 100 లీడ్స్ వస్తాయి. 100 లీడ్స్ వస్తే 10 సైట్ విజిట్స్ అవుతాయి. 10 సైట్ విజిట్స్ ఒక డీల్ క్లోజ్ అవుతుంది. అది రేషియో. 10 డీల్ వస్తే 10 లీడ్స్ వస్తే 10 డీల్స్ అవ్వు. రియల్ ఎస్టేట్ ఈజ్ అ డిఫరెంట్ మార్కెట్. ఇట్ ఇస్ నాట్ FMCG ప్రొడక్ట్. బిస్కెటో, చాక్లెటో, పూరియో, ఇడ్లీ కాదు ఇది. ₹5, ₹10, ₹20 అమ్మినారు. మ్యాక్సిమం వాల్యూ 1 crore, 2 కోట్లు, 50 లక్షలు. తక్కువ ప్లాట్ మంచి ఏరియాలో దొరకదు మీకు. 200 అంటే 25,000 వేస్తున్నాను నేను. ఇల్లు కట్టుకుంటే 150 సెట్ బ్యాక్ 150 గజలో కడతాం మనం. ఓకే. సో ఇక్కడ ఏమంటే అదే బెంగళూరు హైవే ఉంది. బెంగళూరు హైవే లాంగెస్ట్ హైవే ఇన్ ఎంటైర్ హైవేస్లో. కశ్మీర్ టు కన్యాకుమారి విభజించేది 2 పార్ట్లుగా బెంగళూరు హైవే. 6 lane ఇదే 200 feet రోడ్ అయింది. అక్కడ మీకు ఎట్లా ఉందంటే శంషాబాదు, గచ్చిబౌలి తర్వాత శంషాబాదు, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బూర్గుల, బాలానగర్ అట్లా వెళ్ళిపోతుంది. ఓకే. సో ఈ ఏరియాస్ ఏమైందంటే మీకు ఆల్రెడీ మీకు శంషాబాదు, కొత్తూరు, నందిగామ ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయినాయి. ఆ పైనుండి షాద్నగర్ నుండి డెవలప్. షాద్నగర్ తర్వాత మిగతా ముందుకు బూర్గుల వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ రేట్లు తగ్గుతూ పోతాయి. ఇప్పుడు ఏమైంది? కన్సిస్టెంట్ అయిపోయింది, స్టాండ్ స్టిల్ అయిపోయింది. అందుకని రేట్లు పెంచట్లేదు, ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, ఆగస్టులో రేట్ పెంచాల్సింది. ఆగస్ట్ నుండి పోస్ట్పోన్ చేశారు, నవంబర్ అన్నారు. నవంబర్లో పోయింది, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆచితీచి రెవెన్యూ ఎక్కడి నుండి వస్తుంది గవర్నమెంట్కి? అవును, రియల్ ఎస్టేట్ నుండి వస్తుంది. ఒకవేళ మనకి 30% పెంచుతా ఉన్నారు, 30-35%. అంటే ఏదైతే ₹1,00,000 ఉందో దానికి 1,35,000, 1,30,000 అవుతుంది. దాంతోపాటు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది మీకు 7.6% ఉంది. అది కూడా 10-9 చేస్తూ ఉంటున్నారు. మేము అనలిస్ట్గా ఏం సజెస్ట్ చేస్తామంటే బేస్ రేట్ పెంచండి, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్. 2 పక్కల డబుల్ స్పిన్ అటాక్. క్రికెట్లో తెలుసు, ఇద్దరు టైట్ స్పిన్ వేశారనుకోండి వికెట్లు పడిపోతాయి, ఓకే, క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో నేనేమన్నంటే రేట్లు చాలా హైలీ వాలటైల్ ఉన్నాయండి. ఒకటి మెయిన్, బిజినెస్ పెరగాలంటే నన్ను ఎవరో ఒక యాంకర్ అడిగారు, బిజినెస్ పెరగాలంటే ఏం కావాలి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ డల్ అయింది, ఇంకా రియల్ ఎస్టేట్ తగ్గలేదంటే అన్ని డల్ అయినట్టే.
క్యాష్ ఫ్లో ఉండదు, రెవెన్యూ. సో ఇక్కడ నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో ఒకసారి గవర్నమెంట్ లెవెల్లో మినిస్టర్ కానీ సీఎం గారు కానీ ఒక క్లియర్ కట్ మెసేజ్, దిస్ ఈజ్ అవర్ ప్లాన్, దిస్ ఈజ్ ద ఏరియాస్ వేర్ ఐఎమ్ డెవలపింగ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తే ఆటోమేటిక్ బూస్ట్ అయిపోద్ది. ఇప్పుడు అది రావట్లేదు, కొద్ది ఇటు అటు కన్ఫ్యూజన్లో ఉన్నాయి. శ్రీశైలం హైవేకి వెళ్తారా, విజయవాడ హైవేకి వెళ్తారా, లేకపోతే నార్త్ కొంపల్లి వెళ్తారా, మేడ్చల్ వెళ్తారా, ఇవన్నీ ఎవరికి తెలియట్లేదు. సో ఆ క్లియర్ ఇండెక్షన్ కొంతవరకు ఇచ్చినా అమలు పరచట్లేదు. ప్లస్ రేట్లు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి, ఇప్పుడు కొనేసుకున్నాను అనుకోండి, రేట్లు పెరిగే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. ల్యాండ్ ఇప్పుడు అందరూ ఓనర్స్ అందరూ డీల్ అవ్వట్లేదు, బిజినెస్ అవ్వట్లేదు, కానీ ఓనర్స్ అందరూ కొండ మీద కూర్చున్నారు, రేట్లు ఏం తగ్గట్లేదు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపైనా పెరుగుతుంది అనే గట్టి దృఢ నిశ్చయంతో ఉన్నారు వాళ్ళు. సో ఇక్కడ బిల్డర్స్ కూడా ఎట్లాంటి రూల్స్, హెచ్ఎండిఏ, డిటీసీపీ, సెట్ బ్యాక్లు, రేరా, ఇప్పుడు లేటెస్ట్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఇవన్నీ కూడా మేజర్ ఇంపాక్ట్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రజలు కొనుక్కునే వాళ్ళకి డెఫినెట్గా 120% ఇది రైట్ టైం. ఓకే, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే నేను చెప్పిన ముంబై హైవే చెప్పాను, బెంగళూరు హైవే, లేటెస్ట్ ఇంకొన్ని కాలం అయితే శ్రీశైలం హైవే వస్తుంది. అమంగళ్ళు, కడతాలు అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. తుక్కుగూడలో మీకు 75-80 వేలు, ₹1,00,000 దాకా ఉంది గజం తుక్కుగూడ తర్వాత మీకు ఇది వస్తుంది, అది కందుకూరు, ముచ్చర్ల, అట్లనే కడతాలు, అమంగళ్ళు, ఇవన్నీ కూడా వస్తాయి. సో ఆ గ్రోయింగ్ రేట్. సో ఈ 3 ప్రస్తుతానికి బాగున్నాయి. ఫ్యూచర్లో విజయవాడ హైవే అట్లానే వరంగల్ హైవే పెరిగే ఛాన్స్ ఉన్నాయి, బట్ టైం పడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏముంటుందంటే మెగా ప్లాన్ ఫర్ తెలంగాణ స్టేట్, నాట్ ఫర్ హైదరాబాద్. సో ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓఆర్ఆర్ రెడీ అయిపోయింది, RRR రెడీ అవ్వాలి, RRR వర్క్ అవుతుంది. RRR కనుక ఏ ఎగ్జిట్ అయినా, ఎగ్జిట్ 3, 4, 5 ఏమైనా RRR డెవలప్ అయితే రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే తెలంగాణ బార్డర్ టు హైదరాబాద్, ఎనీ బార్డర్ సర్కిల్ మన ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి 3 to 4 hours పడుతుంది బార్డర్ టు హైదరాబాద్. ఇది రెడీ అయిపోతే హాఫ్ టైం తగ్గిపోతుంది, అంటే 1.5 hours, 2 hours, 1.5-2 hours. సో అది చాలా పెద్ద కిక్. అది చాలామంది తెలియాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఇప్పటికి మొత్తం చాలా 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలన్నిటి కూడా హైదరాబాద్కు ఉన్న విసురుబాటు ఏ సిటీకి లేదు. హైయెస్ట్ అంటే రియల్ ఎస్టేట్ తగ్గదని ఎందుకు అంటానంటే అందుకే, ఎందుకంటే 4 పక్కల పెరిగే అవకాశం ఇది ఒకటే సిటీ. ది వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ బిల్ట్ అసలు ఆసమ్. అది ఒకసారి నిజంగా రేవంత్ రెడ్డి గారు సస్టైనబుల్ సిటీ వచ్చిందంటే రూపురేఖలు మారిపోతాయి. ఒకప్పుడు విజయవాడ హైవే బాగా హైలైట్ చేశాడు 20-25 years, నువ్వు పుట్టలేదు అప్పుడు, చిన్నోడు. అప్పుడు విజయవాడ హైవేతో హైప్ ఉండేది, ఎందుకంటే కనెక్టింగ్ రోడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. కానీ అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ ఫోకస్ మరి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడ హైవే డల్ అయిపోయింది, ఎందుకంటే 20 సంవత్సరాల ముందు కొన్ని కూడా పెద్దగా పెరగలేదు, నామకేం వస్తే పెరిగింది. అది ఇంపాక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే RRR రెడీ అవుతుంది, తర్వాత ఈ 4 సస్టైనబుల్ సిటీలో మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి, అండ్ ప్లాంట్ సిటీ. 4 సస్టైనబుల్ సిటీ ఒకళ్ళు నిజంగా వస్తే కనుక ఇట్స్ ప్లాన్. అంటే హైదరాబాద్ ఇవాళ మనం చూసేది 50, 60, 70 సంవత్సరాలు ఇంత డెవలప్ అయింది, ముక్కలుగా డెవలప్, అంచెలంచెలుగా. ఫస్ట్ సికింద్రాబాద్ డెవలప్ అయింది, తర్వాత హైదరాబాద్ డెవలప్ అయింది, తర్వాత సైబరాబాద్ చంద్రబాబు గారు, ఇప్పుడు 4th బాద్ అనేది 4 సస్టైనబుల్ సిటీ. సో ఈ సిటీ గ్రో అయితే 20,000 ఎకరాల్లో పెడుతున్నారు. 20,000 అన్ని రకాలు ఉన్నాయి. స్పోర్ట్స్ స్టేడియం ఉంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది, గోల్ఫ్ కోర్స్ ఉంది, ఐటీ కారిడార్ ఉంది, SEZ ఉంది, IGBC బిల్డింగ్స్ ఉన్నాయి. అట్లా AICT వస్తుంది, స్కిల్ యూనివర్సిటీ వస్తుంది. అంటే లేదంటూ ఉండదు. ఆ 20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫార్మాసిటీకి రద్దు చేస్తాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు. ఫైనల్ ఇప్పుడు ఏమైందంటే ఫార్మాసిటీ అక్కడే ఉంటుంది. ఓన్లీ పొల్యూటెడ్, కొన్ని ఒక 10-20% పొల్యూటెడ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మాత్రం వేరే జాగాలు, జడ్చర్ల, వికారాబాద్, ఎక్కడైతే జైరాబాద్, అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు, అంటే సిటీకి దూరంగా. ఎందుకంటే సస్టైనబుల్ సిటీ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, మెట్రో వేస్తారు. లాస్ట్ టైం మనం 40 కిలోమీటర్ మెట్రో, అందులో 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్. అర్థమవుతుందా? అంటే ఒక్కసారి కనెక్టివిటీ ఇప్పుడు దొరికిందంటే ఇప్పుడు అక్కడ అన్నీ వచ్చేస్తాయి. సిటీకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నది శ్రీశైలం హైవే, అటుపక్క అది వేరు, ఇటుపక్క వేరు. సో ఆ దగ్గరలో ఈ సిటీ కనుక 6,000-7,000లో గ్రీన్ మెగా సిటీ టౌన్షిప్, పొల్యూషన్ ఫ్రీ టౌన్షిప్ వస్తుంది.
దాంతోపాటు ఇవన్నీ నేను చెప్పినవన్నీ అన్ని కార్యక్రమాలు, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్ కారిడార్, ఐటీ కారిడార్, స్పోర్ట్స్ కారిడార్, స్కిల్ యూనివర్సిటీ, దానికి ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్గా పెట్టారు ఆయన స్కిల్ యూనివర్సిటీకి, మహీంద్రా కంపెనీ చైర్మన్. సో ఇవన్నీ కూడా వచ్చాయంటే ల్యాండ్ అవైలబిలిటీ ఒకసారి ఓవరాల్ రెడీ RRR రెడీ అయింది అనుకోండి, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది. సో రీజనబుల్ పరంగా రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ముందు చూపు వెనక చూపు ఉండదు. 2008లో ఒకసారి రెస్టన్ వచ్చింది, అప్పుడు కొద్దిగా కొలాప్స్ అయింది మార్కెట్ మొత్తం. ఒకటేంటంటే యుఎస్ గవర్నమెంట్ బట్టి మిగతా గవర్నమెంట్లోనే అది యుఎస్లో బాగా ఉంటే హైకుంటాం, యుఎస్లో పడిపోతే పడు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇంకో రీజన్, డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పడిపోతే ఉండేదా సార్? అంటే కొన్ని విషయాల్లో ఎకానమీ పెంచుదాం అనుకుంటున్నారు. ఎలన్ మస్క్ గారిని పెట్టారు గవర్నమెంట్ ఏమంటారు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని, దానికి అడ్వైజర్గా ఆయన్ని వివేక్ రామస్వామి అని ఇండియన్, ఆయన ఇద్దరిని పెట్టారు. అంటే వాళ్ళిద్దరూ గవర్నమెంట్ పనితీరుని అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మన తెలుగులో ఇక్కడ లోకల్ వచ్చి పొలిటికల్ అబ్జర్వర్ అంటాడు. వీరప్ప మొయిలీ, గులాబ్ నబీ ఆజాద్ వీళ్ళందరూ మనకి ఉండేవారు యునైటెడ్ అయిపోయినప్పుడు. ఇప్పుడు అంబికా సోని ఎవరు ఉన్నారు కాంగ్రెస్, అట్లా ప్రతి ఒక్క పార్టీకి ఒక్కొక్కరు ఉంటారు. సో అలాగే వీళ్ళు గవర్నమెంట్ తాలూకా పాలసీస్, ప్రొసీజర్స్. ట్రంప్ ఏమంటే, ట్రంప్ ఎందుకు గెలిచాడు మీకు తెలుసా? ట్రంప్ గెలిచింది ఎలన్ మస్క్ వెళ్తారు. ఎందుకు? ఎలన్ మస్క్ భారీగా అడ్వర్టైజ్ చేశాడు, టైం పర్సనల్గా స్పెండ్ చేశాడు. ట్విట్టర్లో ఎంత అడ్వర్టైజ్ చేశాడో తెలుసు. అసలు నాకు తెలిసి ఎలన్ మస్క్ లేకపోతే ట్రంప్ గెలిచేవాడు కాదు అంత. అందుకని ఇప్పుడు ఆయనకి ఎలన్ మస్క్ ఎలాగంటే మనం చూసాం లాస్ట్ టైం విమానంలో, స్పేస్ ఎక్స్లో ఉన్నాడు, రాకెట్స్లో ఉన్నాడు, కారుల్లో ఉన్నాడు. ఆయన లేని ఫీల్డ్ అంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా వస్తుంది, స్పేస్ ఇల్లు కడతాడు అంటాడు. ఆయన చేసే వండర్స్ ఇప్పుడు గవర్నమెంట్ లేకుండానే చేశాడు. ఇప్పుడు గవర్నమెంటే చేతిలో ఉంటే అదో సీనియర్ మోస్ట్ పొజిషన్. అంటే ఇప్పుడు యుఎస్లో పొజిషన్ మారాలి, ఎకానమీ అంత బాగోలేదు బైడెన్ టైంలో, వాట్ ఎవర్ రీజన్స్. సో అది ఆయన ప్లాన్ ఏంటంటే వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారంటే, వీళ్ళు పని ఏం వేరేది ఉంటుంది, డైలీ యాక్టివిటీస్ ఉంటుంది, స్ట్రాటజీ ఎక్కడ వీక్ ఉన్నాం ఎక్కడ. మన 2020 ఆయన ప్లాన్ ఏంటంటే 2026 కల్లా మన ఎకానమీ బాగా గ్రో అవ్వాలి. ఎందుకంటే చైనా పక్కన బీట్ చేస్తుంది, జపాన్ బీట్ చేస్తుంది, ఇండియా, అందరూ థ్రెట్టే వాళ్ళకి బయట చెప్పరు. కానీ ఎస్పెషల్లీ ట్రంప్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ ఇల్లీగల్ వీసాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెడపురుగు లేనట్టు ఏరేస్తాడు. ఎలక్షన్ అజెండానే అది, మేనిఫెస్టోలో ఏం పెట్టంటే, నేను రాగానే ఈ బయట నుండి వచ్చే వాళ్ళని తగ్గించేస్తాను, కరెక్ట్గా ఉంటేనే ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు లేదు, వేల మంది, లక్షల మంది ఇల్లీగల్గా ఉన్నారు అక్కడ. ఇప్పుడు దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటే ఎతగమన్నాడు, సెర్చ్ చేయమన్నాడు. ఎవడెవడు ఇప్పుడు కొంతమంది వెళ్తారు, చదువుకుంటారు, 6 నెలల దాకే ఉండాలి వీసాలో, 6 నెలల తర్వాత ఉండకూడదు, కానీ ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళందరినీ ఏరేస్తాడు. ఎస్పెషల్లీ ఇండియన్స్ మీద బాగా గురుంది. అంటే మిగతా కంట్రీస్ అయితే బ్యాక్వర్డ్ కంట్రీస్ ఉంటాయి కదా, అప్కమింగ్ కంట్రీస్, వాటిలో ఎవరైతే ఎక్కువ ఇల్లీగల్ వచ్చారో వాళ్ళు మన ఇండియాలోనే ఎక్కువ లేరు, తక్కువే ఉన్నారు. బట్ ఓవరాల్గా చూస్తే లక్షల్లో ఉంటారు. సో వాళ్ళందరినీ ఇండియాకి ఏంటంటే మన వాళ్ళు అక్కడ సంపాదించి అమెరికా వాళ్ళు సంపాదించట్లేదు, అమెరికా వాళ్ళు జాబులు మన వాళ్ళు కొట్టేస్తున్నారు. ఎందుకంటే మనకి లేబర్ కాస్ట్ ఆఫ్ లేబర్ ఈజ్ వెరీ చీప్. వాళ్ళు గంటకి $40-50 ఛార్జ్ చేస్తారు అక్కడ, మన వాళ్ళు $10-15 చేసేస్తారు. బట్ అవుట్పుట్ ఇంకా మోర్. ఐక్యూ లెవెల్స్ మనకి ఎప్పుడు మీకు తెలుసో లేదు, లాస్ట్ టైం చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. అంటే యునైటెడ్, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ, అది మనకున్న బ్రాండ్. ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసేవాడు, మా ప్రమోషన్లో చెప్పేవారు ఈ మాట. అంటే మనకి ఎంత ఇప్పుడు అక్కడ బిజినెస్ కానీ, మా కజిన్ ఉన్నాడు, కజిన్ బ్రదర్, ఇప్పుడు వచ్చాడు ఇండియాకి, టెస్లాలో పనిచేస్తాడు, వాళ్ళ వైఫ్ సాఫ్ట్వేర్, ఈయన సాఫ్ట్వేర్, రెస్టారెంట్స్ మెయింటైన్ చేస్తాడు. యాక్చువల్లీ జీతం కంటే రెస్టారెంట్స్ బాగా సంపాదిస్తారు. అది అంటే వాళ్ళని బీట్అవుట్ చేసాం మనం అన్ని విధాలుగా, అదే టెక్నికల్లీ, కమర్షియల్లీ మనకున్నంత డిమాండ్ వాళ్ళకి లేదు. అందుకని ట్రంప్ ఏంటంటే బాగా దేశ ప్రేమ ఎక్కువ. అమెరికా వాళ్ళు ముందు నా కడుపు నిండాక మిగతా చూద్దాం, మన కడుపు నిండకుండా మిగతా వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం? అవును. సో అమెరికా మీద మోర్ స్ట్రెస్ పెట్టి అదే పాయింట్ చెప్పాడు, ఇమిగ్రేషన్లో రూల్స్ పెడతామని. సో ఓవరాల్గా చూసుకుంటే నువ్వు తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఇప్పుడు స్లోగా ఉంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఈ నవంబర్లో కొద్దిగా పికప్ అయింది, మొత్తం పికప్ అవ్వట్లేదు. బట్ డెఫినెట్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కల్లా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అని నేను అనుకుంటాను. డెఫినెట్గా ఇట్ విల్ కమ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.